వెల్కమ్ టు ఆకిరి న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గతంలో టీఎస్ ఉన్నదాన్ని ఇప్పుడు టీజీగా మార్చారు. ఈ టీజీగా మార్చడం వల్ల వాహనదారులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? అసలు గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఇప్పుడు టీజీగా మార్చుకోవచ్చా? ఒకవేళ టీజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎప్పటి నుంచి వెళ్ళి అమల్లోకి వస్తుంది? వివిధ రకాల సందేహాల గురించి వివరించడానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు టీఎస్ నుంచి వెళ్ళి టీజీగా మార్పు చెందింది కదా, వాహనదారులు కొందరు సందేహపడుతున్నారు. వాళ్ళకు మీరేం సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు? ఈ రోజు నుండి ఏవైతే వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడుతున్నాయో వాటికి టీజీ సిరీస్ నెంబరు అలాట్ అవుతుంది. అంటే సపోజ్ మన హన్మకొండ జిల్లాది 03 కాబట్టి కోడ్ టీజీ 030000 అంటే 0001 నుంచి మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చే వాహనాలన్నిటికీ మనకు టీజీ సిరీస్ తోటి అలాట్ అవుతుంది. అట్లే నిన్నటి వరకు ఎవరైతే రిజర్వేషన్ చేసుకోబడ్డాయో అవన్నీ నిన్నటి వరకు టీఎస్ సిరీస్లో రిజర్వేషన్ చేసుకోబడ్డాయి కాబట్టి వారికి 15 రోజుల సమయం ఉంటుంది. నిన్న 14వ తారీఖు కాబట్టి 29 మార్చ్ వరకు వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ వారు రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే ఆ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రిజర్వేషన్ చేసుకోదలుచుకుంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే టీజీలనే రిజర్వేషన్ జరుగుతుంది. దాదాపు హన్మకొండ ఆఫీసులలో రోజుకు 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటన్నిటికి కూడా ఈ రోజు నుంచి టీజీ సిరీస్ అలాట్ అవుతుంది. అలాగే సార్, ఇప్పుడు గతంలో కూడా టీఎస్తోనే చాలా వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి. వాటిని కూడా టీజీగా మార్చుకోవచ్చు అంటారా? అవన్నీ యథావిధిగానే ఉంటాయి. మనకు అంతకుముందు తెలంగాణ రాకముందు ఏదైతే ఏపీ సిరీస్ తోటి ఉన్నాయో అవి అలానే ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ సిరీస్ తోటి కూడా అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి వచ్చే వాటికి మాత్రం టీజీ సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంటాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాహనదారులు తమకు అనుగుణంగా, ఎందుకంటే స్పెషల్ నెంబర్స్ కోరుకోవడం జరుగుతుంది. మరి అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఈ రోజు నుంచి స్పెషల్ నెంబర్ ఏదైతే మార్నింగ్ 8 o'clock మనకు బిడ్డింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు వచ్చిన నెంబర్లన్నీ ఏవైతే ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా వాళ్ళు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇదంతా ఆన్లైన్, ఎవరి ప్రమేయం ఉండదు. ఆన్లైన్లోనే ఫస్ట్ మనకు 8 o'clock నుంచి 1 o'clock వరకు మనం ఫీజు పే చేసి ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. 1 తర్వాత ఏదైతుందో ఎవరైతే వాళ్ళు రిజిస్టర్ మొబైల్ మన దానిలో నమోదు చేసి ఉంటుందో వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. ఒకరున్నారా, ఒకరికంటే ఎక్కువ ఉన్నారా. ఒకరికంటే ఎక్కువ ఉంటే 1 నుంచి 4 o'clock లోపల బిడ్డింగ్, 4 o'clock లోపల వాళ్ళు ఎంత బిడ్డింగ్ వేయాల్సారో ఒకటేసారి వేయచ్చు. అంటే ఒకసారి కొంతేసి అట్లా వేయరాదు. ఒకటేసారి బిడ్డింగ్ వాళ్ళు ఎంత వేయగలుగుతారో అంత బిడ్డింగ్, అది కూడా మినిమం 50,000 కంటే ఎక్కువనే వేయాలి. 50,000 కంటే తక్కువ వేస్తే ముందేసిన ఫీజు ప్లస్ ఇది మొత్తం కూడా ఫోర్ఫిట్ అవుతారు. వాళ్ళు కోల్పోతారు, వాళ్ళకి రావు మళ్ళీ తిరిగి. బిడ్డింగ్లో వాళ్ళకి రాకున్నా కూడా తిరిగి రావు. ఒకవేళ వాళ్ళు 50,000 కంటే ఎక్కువ వేసారు అనుకుని ఆ ఫీజు కంటే ఎక్కువ ఉండాలి. ఆ ఫీజు కంటే ఎక్కువ వేస్తే ముందు కట్టినవి మళ్ళీ 50 బిడ్డింగ్ కట్టినవి రెండు కూడా వాళ్ళకి నెంబర్ రాకుంటే వాపస్ అయిపోతాయి. చివరిగా మీరు వాహనదారులకు ఏం చెప్పదలుచుకున్నారు? వాహనదారులకు అంటే గాబరా పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి అలాంటి అన్ని టీజీ సిరీస్లో ఉంటాయి. పాతయన్నీ మాత్రం అలాగే సిరీస్లు అలాగనే ఉంటాయి. ఎవరు కూడా పరేషాన్ అయ్యి ఆలీలను అప్రోచ్ అయ్యి వాటికి డబ్బులు ఓడగొట్టుకోకండి. నేరుగా ఆఫీస్కి రండి. మిగతా సర్వీసులు అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. అట్లాగే మొబైల్ ఫోన్లో కూడా మనకు టీ యాప్ ఫోలియో నందు 18 సర్వీసులు మనకు మొబైల్ ఫోన్లో ఉన్నాయి. ఈ 18 సర్వీసులు దీనికి కూడా మీరు అసలు ఆఫీస్కి రాకుండా ఇంటి వద్దనే కానీ ఎక్కడే ఆన్లైన్లోనే ఏదైతే మొబైల్ సర్వీస్లో ఉందో దీనిలో 18 సర్వీసులు మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద 18 సర్వీసులు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే క్లిక్ చేస్తామో ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి, అట్లా లర్నర్ లైసెన్స్ సంబంధించి, రిజిస్ట్రేషను, పర్మిటు, అదర్ సర్వీసెస్ కింద 18 సర్వీసులకు మీరు ఫోన్ ద్వారానే పొందొచ్చు. ఎవరిని ఆశ్రయించి వాటికి డబ్బులు పోగొట్టుకోకండి. మీరు ఏదైతే లేకుంటే మీరు ఇది ఉపయోగించలేకుంటే మీ సేవాకి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి రండి. మీకు ఏమైనా ఇబ్బంది అయితే హెల్ప్ డెస్క్ ఉంది. హెల్ప్ డెస్క్లో కూడా పని కాకుంటే నా దగ్గర రండి, నేను మీకు సాల్వ్ చేసి పంపిస్తాను.